శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులు దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ 171 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ బాలయ్య హాజరై లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మౌలానా రెహల్ మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులు దివ్యాంగులు ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు వారికి గొప్ప భరోసాగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సేవ చేయడం ద్వారా సమాజంలో మానవీయ విలువలు మరింత బలపడతాయని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిరంతరం చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించడమే నిజమైన సేవా భావమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా వృద్ధులు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మునీర్ బాషా, గరికపట్టి రమేష్ బాబు, రాజేశ్వరరావు, బాబా ఫరీద్, సమీర్, హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎవరి వద్ద ₹1 కూడా సహాయం తీసుకోకుండా సంస్థ అంటే చిల్డ్రన్స్ ఫ్యాన్సీ షాప్ నందు వచ్చిన ఆదాయంతో వారి స్టాఫ్ అందరికీ అదేవిధంగా రెంట్లో అవన్నీ చెల్లించుకుంటూ ఆ తర్వాత మిగిలింది మనమే కాదు, మన కుటుంబమే కాదు ఆలోచనతో మన మునీర్ బాషా గారు తీసుకొని నడుపుతున్నారు. అదేవిధంగా ఈ సంస్థ తరఫున ఈ నెలల కార్యక్రమాలే కాకుండా స్లమ్ ఏరియాల్లో అప్పుడప్పుడు ఉచిత బజార్లు, వారికి ఉపయోగపడే వస్తువులు కూడా ఇవ్వడం, అదేవిధంగా పాఠశాలలు, హాస్టల్స్ ఇలాంటి దగ్గర కూడా విద్యార్థులకు కూడా ఉపయోగపడే ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఎన్నో పంపిణీ చేస్తూ ఇంకా ఎన్నో ఆలోచనలతో ఈరోజు మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు వచ్చిన మన గౌరవనీయులు ఎంఈఓ గారికి, బాలయ్య గారికి మా సంస్థ తరఫున, మా సభ్యుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈలోగానే వారి విలువైన సమయం మా సంస్థకు ఇచ్చినందుకు మరీ వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెట్టడానికి కారణం ఏమిటంటే మన సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు. అందులో మొదటి వారు ఎవరంటే నేను మాత్రమే బాగుండాలి, ఎవరికైనా నష్టం జరిగినా నాకు సంబంధం లేదు, నేను మాత్రమే పైకి రావాలి, నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే గొప్పగా ఉండాలి అని ఆలోచించేవాళ్ళు. అంటే వాళ్ళు ఎదుటి వారికి ఎంత నష్టమైనా, ఎంత బాధ కలిగినా వాళ్ళకు అదేం పట్టింపు ఉండదు. కానీ వారు మాత్రమే ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఈ సమాజంలో ఒక రకం ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక సమాజంలో రెండవ మనుషులు ఎవరంటే నేను బాగుండాలి, నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం బాగుండాలి, అంటే మన వంశం మొత్తం, వాళ్ళు ఎవరైనా సరే, అంటే చిన్న అయినా కానీ పెద్ద అయినా, పెద్దమ్మ అంతా వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ వంశం మొత్తం మేము మాత్రమే బాగుండాలి, మా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకంటే కొంచెం ఇది బెటర్ అన్నమాట రెండో మనిషి. ఇంకా మూడో, लेकिन दूसरों को हेल्प करने के लिए तैयार कराना ये बहुत ही अच्छी बात है। हमें कर देना हमारी जिंदगी तक है, दूसरों को करने वाला बनाना हमें हमारी जिंदगी में नस्लों तक है। इसलिए कभी भी हमें कर लिए, हमें अच्छे पड़ गए, हमें अच्छे काम कर लिए, ये नहीं है। दूसरे अच्छे बनना, दूसरे सहारा बनना, दूसरे लोगों को खड़ा करने वाले बनाना, ये है जिंदगी का असल मकसद।
और दूसरी चीज ये है कि हमारे से होता नहीं, मैं नहीं कर सकता, मेरे बस में नहीं है, मैं क्या कर सकता हूँ, नहीं है। हमारे हाथ से जो हो सकता है वो करते रहना। तीसरी चीज है, मैं करा सामने वाले खुश हो जाना नहीं है, सामने वाले को पसंद आना ये नहीं है। मैं जो करता हूँ मुझे पैदा करने वाले अल्लाह सर्व सृष्टि करते को पसंद आना। चौथी चीज, मैं किया बोल 170వ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు సంస్థ సభ్యులు అయినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క వందనాలు. సంస్థ యొక్క లక్ష్యం ఏంటి అనేసి మన వ్యవస్థాపక అధ్యక్షులు మున్నీర్ బాషా గారు చక్కగా తెలియజేశారు. ఇక దాదాపు 170 కార్యక్రమం కాబట్టి మీకు కూడా బాగా అర్థమై ఉంటుంది. మాలాంటి వాళ్ళకి కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులకి దాని యొక్క ఆశయము లక్ష్యము ఇప్పుడే అర్థం చేసుకున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ సంస్థను నెలకొల్పాను అనేసి మన మున్నీర్ బాషా గారు తెలియజేశారు. ఒక వినూత్న ఆలోచన వారికి వచ్చినందుకు నిజంగా కూడా వారికి ధన్యవాదాలు సార్. వారు చేసేటువంటి సేవలు గుర్తించి మనమంతా కూడా మీరంతా కూడా మన వంతు సాయం సమాజానికి, మనకన్నా పేదలు కావచ్చు, అవసరమైనటువంటి వాళ్ళు కావచ్చు, తన వంతు సాయం చేయాలనేటటువంటి కాన్సెప్ట్ ఇందులో ఇమిడి ఉంది. కాబట్టి మీరు కూడా కేవలం మనకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చూసుకుంటూ ఉంది ప్రతి నెల అనే ఉద్దేశంతో కాకుండా ఒక నిజాయితీతో కష్టపడి మనం కూడా కష్టపడి ఇతరులకి ఒక రోల్ మోడల్గా ఉండాలి అనేటటువంటిది మన మున్నీర్ బాషా గారి ఆశయం. ఆ విధంగా మనం కూడా తయారైతే ఈ సమాజంలో ఇంకొంతమందిని మనం తయారు చేసి ఏదో మనం పుట్టినందుకు ఒక సంతృప్తిగా జీవితానికి ఒక సాఫల్యత అనేటటువంటిది చేకూరుతుంది. కాబట్టి నేను గత కార్యక్రమంలోనే బాబాగ్రహారంలో మేము కూడా మా వంతు సాయం చేస్తామంటే మేము ఎవరిది కూడా డొనేషన్లు అనేటువంటివి స్వీకరించము, మీ సేవలు ఉంటే చాలు అనేసి అన్నారు.